వెల్కమ్ బ్యాక్ టు సవీరాస్ వరల్డ్. ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పు చాలా టేస్టీగా మరియు సింపుల్గా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి కానివ్వండి, చాలా బాగుంటుంది. ఏమీ లేవు కూరగాయలు అన్నప్పుడు వడియాలను వేయించుకొని తిన్నా పప్పు చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రైస్లోకి కూడా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పుకు నేనైతే ఒక గిన్నె పప్పు తీసుకున్నానండి. నేను గిన్నె చూపిస్తాను చూడండి. ఈ గిన్నెతో ఒక గిన్నె నిండా పప్పు తీసుకున్నాను. అంటే నాకు 5 నుంచి 6 గ్లాసుల వాటర్ సరిపోతుంది. తక్కువైనా తర్వాత వేసుకోవచ్చు. మీరు గనక కుక్కర్ విజిల్ పెట్టి ఉడికించుకున్నట్టయితే తగినట్టు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. మా ఇంట్లో వాళ్ళకి కుక్కర్ విజిల్లో పెట్టి ఉడికిస్తే నచ్చదండి. అందుకే నేను డైరెక్ట్గానే ఉడికిస్తాను. టైం ఉన్నప్పుడు ఇలానే చేసుకోండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక అర చెంచా పసుపుని యాడ్ చేసుకుందాం. ఉడికించుకునేటప్పుడు పప్పు యాడ్ చేసుకుంటే పసుపు ఫ్లేవర్ బాగా పట్టి పప్పు టేస్టీగా ఉంటుంది. ఒక అర చెంచా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అతుక్కోకుండా బాగా ఉడుకుతుందండి. ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకొని యాడ్ చేసుకోండి. ఇంకా స్టవ్ స్టార్ట్ చేసి పప్పును ఉడికించండి. నేను చూపిస్తున్నాను కదా, ఒక మామిడికాయని తీసుకొని, పుల్లగా ఉండే మామిడికాయని తీసుకొని స్కిన్ అంతా పీల్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకోవాలండి. పప్పుని చూపిస్తాను చూడండి. ఇలా విరిగిపోవాలి. ఇలాంటి టైంలోనే మనం ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. కొంతమంది ముందే యాడ్ చేస్తారు, అలా కూడా బాగుంటుంది. కానీ ఆనియన్ అంతా ఉడికిపోయి తినేటప్పుడు అంత బాగోదు. నేను చెప్పినట్టు యాడ్ చేసుకున్నారంటే పప్పు టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ ఆనియన్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలాంటి టైంలో మనం ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఉడుకుతుందో ఉడకదో అన్న టెన్షన్ అవసరం లేదండి. చాలా చక్కగా ఉడికిపోతుంది ఆనియన్. చూసారు కదా, ఆనియన్ వేసుకున్నాక 5 మినిట్స్కి మనం మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉన్న మామిడికాయ అయితే 1 వేసుకోండి. మీడియంగా పులుపు ఉందనుకుంటే 2 వేసుకోండి. మా చెట్టు కాయ అయితే చాలా పుల్లగా ఉందండి. అందుకే నేను 1 కాయ వేస్తున్నాను. అది కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉంది. మామిడికాయ ముక్కలు వేసుకొని బాగా కలపండి ఒకసారి. ఆనియన్ చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో, ఒక 5 నిమిషాలకే. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ముందే యాడ్ చేసుకుంటే మామిడికాయ ముక్కలు మొత్తం మెత్తగా అయిపోతుంది. పప్పు అంత టేస్ట్గా ఉండదండి. ఇలానే యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారంటే పప్పు, మామిడికాయ ముక్కలు, మన ఆనియన్ ముక్కలు ఎంత చక్కగా ఉడికిపోయాయో చూడండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే పప్పు చేసుకోండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కారం యాడ్ చేసుకుందాము. నాకైతే 2 చెంచాల అరసగం అంటే 2 చెంచాలు నిండేసుకొని ఇంకో హాఫ్ వేసుకున్నానండి. నాకైతే సరిపోయింది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి, 1 చెంచా ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇంతకు మించి మనం ఈ పప్పులో ఇంక ఏమీ వాడమండి. డైరెక్ట్ ఇది ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు మాత్రం మనము తర్వాత వేసుకుందామండి. ముందే వేసుకున్నట్టయితే పప్పు అంత మంచిగా ఉడకదు. అందుకే నేను ఉప్పు లాస్ట్లో వేస్తాను. చూశారు కదా మన పప్పు ఎంత చక్కగా ఉడికిందో. మామిడికాయ పప్పుకి ఇలానే ఉండాలండి. మరీ పలచగా ఉన్నా కూడా బాగోదు. ఇప్పుడు కొంచెం మన కారం విరగడానికి వాటర్ యాడ్ చేద్దాము. ఇది మళ్ళీ దగ్గరికి రావాలండి ఉడికి. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ మన కారం ఉడకడానికి అంతే. కారం పచ్చివాసన పోవడానికి మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. చక్కగా ఉడికించుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. పప్పు మాడిపోతుంది. మాడిపోతే అంత టేస్ట్గా ఉండదు. ఒక 5-10 నిమిషాల తర్వాత చూసారా పప్పు ఎంత మంచి చక్కెర దగ్గరకు వచ్చిందో. ఇప్పుడు దీంట్లోకి 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అంటే 4 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేశాను, 2 కట్ చేశాను. మా దగ్గర చాలా కారంగా ఉంటాయండి ఒరిస్సాలో, అందుకే నేను 2 యాడ్ చేశాను. ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నట్టయితే కరివేపాకు ఫ్లేవరు మన పప్పుకి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మన పప్పు ఎంత దగ్గరకు వచ్చిందో.
ఇలా రావాలండి పప్పు. కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర యాడ్ చేసుకోండి, ఈ స్టేజ్లోనే బాగుంటుంది. మన కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవరు మన పప్పులోకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి. నేను నా టేస్ట్కి తగ్గట్టుగా చెంచా ఉప్పు అయితే యాడ్ చేశానండి. నాకు కరెక్ట్గా సరిపోతుంది. సరిపోకపోయినా టేస్ట్ చూసుకొని తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి పప్పు ఎంత చక్కగా ఉడుకుతుందో కదా. ఇంకా ఇప్పుడు మనం పప్పు తాలింపు పెట్టుకోవడమే. ఇప్పుడు రుచి చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అన్నది. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు. మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు, తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు తినేటప్పుడు. చూడండి పప్పు చక్కగా ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ మామిడికాయ ముక్కలు అలానే ఉన్నాయి కదా, ఉడికినాయి కానీ కనిపిస్తున్నాయి, అలానే బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా మనం పప్పు పక్కన పెట్టుకొని తాలింపుకి ఏమేం కావాలో చూద్దామండి. 2 ఎండుమిర్చి తీసుకోండి, ఒక 3 రెమ్మల కరివేపాకు, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా వెల్లుల్లి రెబ్బలు దంపుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేడి చేసుకొని తాలింపుకి ఆవాలు జీలకర్ర వేసుకోండి. మనం దంచి పెట్టుకున్నాం ఒక 4 నుంచి 6 మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్దని కూడా యాడ్ చేసుకోండి. మనకు జీలకర్ర వెల్లుల్లి ముద్ద అనేది గోల్డ్ కలర్లో వస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఎండుమిర్చిల్ని ఇలా విరుచుకొని వేసుకోండి. చూడండి మన పప్పులో ఎండుమిర్చి వేయడం వల్ల తినేటప్పుడు ఎండుమిర్చిలో ఉన్న ఆయిల్ని మన రైస్లోకి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే పప్పుకు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 చెంచా పసుపు యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు 1/2 చెంచా పసుపు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 చెంచా పసుపు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఈ తాలింపుని డైరెక్ట్గా మనం ఉడికించుకున్నాం కదా, మనం మామిడికాయ పప్పులోకి వేసుకోవడమే అండి. చూసారు కదా ఎంత ఈజీయో మామిడికాయ పప్పు చేసుకోవడం. ఎంత ఈజీగా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి కానీ ఇంట్లో ఏదైనా చపాతీ చేసుకోవాలన్నా రైస్కైనా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదైనా ఫ్రైస్ చేసుకున్న రోజు కూడా తినొచ్చు.